దేశము సోవియట్ యూనియన్‌గా ఏర్పడినప్పుడు కమ్యూనిస్టులు దానిని ఒక నాస్తిక దేశంగా ప్రకటించారు. ఆ దేశం భూమికి సగం ఉంటుంది. చూసారా, ప్రపంచ మట్టంలో ఎప్పుడైనా గానీ అతి పెద్ద దేశం సోవియట్ యూనియన్. భూమికి భూగోళంలో మన గ్లోబ్‌లో చూస్తే గనక సగానికి ఉంటది రష్యా దేశం, సోవియట్ యూనియన్ ఉంటుంది. అంత పెద్ద దేశంలో దేవునికి స్థానం లేదు. దేవునిని బహిష్కరించారు వాళ్ళు. దేవుని యొద్ద నుండి అధికారం వస్తే ఇక మేమెందుకు, దేవుడా మా దేశాన్ని పరిపాలించేది అని క్రిస్మస్ పండుగ చేసుకుంటే చంపేస్తామని ఆ ప్రజలను బెదిరించి చట్టాలు చేశారు వాళ్ళు. యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. మనం ఏం చేస్తాం? యేసు ప్రభుని దేవునిగా ఆరాధిస్తాం, ప్రభువుగా ఆరాధిస్తాం. ఆయన రాజులకు రాజు, ప్రభు అని మనం ఆయన్ని ఆరాధిస్తాం. మనం యేసు ప్రభు గురించి మత్తయి సువార్తలో మత్తయి ఏం రాశాడు? ఆయన యూదుల రాజు, యూదా గోత్రపు సింహం అని మత్తయి మనకి తెలియజేస్తాడు. మరి ఆయన ఆ విధంగా రాజుగా మరి ప్రకటన చేస్తారు. జ్ఞానులు వచ్చి ఏమడుగుతారు? రాజుని, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతారు. మరి మానవులు కూడా ఈ రోజు దినాల్లో యేసు ప్రభుని ఒప్పుకోవట్లేదు. నాకు యేసు ప్రభుని వద్దు అంటున్నారు. ఏమంటున్నారు? నాకు ఈ పాపము కావాలి, ఈ ఎంజాయ్మెంట్ కావాలి, కానీ క్రీస్తు వద్దు. నాకు ఈ పదవులు కావాలి, కానీ లోకపరమైన పదవులు కావాలి, అధికారులు కానీ క్రీస్తు వద్దు అంటున్నారు. మరి సోవియట్ యూనియన్ కూడా ఈ విధంగానే మాకు క్రీస్తు వద్దు అని క్రీస్తుని బహిష్కరించారు. బహిష్కరించినప్పుడు వారు దేవుని వద్దు అని చెప్పి డివైన్ కింగ్ అయినటువంటి యేసు క్రీస్తుని వారు మరి తిరస్కరించారు. క్రైస్తవులను సోవియట్ యూనియన్ వాళ్ళు క్రైస్తవులను అణచివేశారు, క్రిస్మస్ని నిషేధించారు. అయితే 1991లో మిఖాయిల్ గోర్బచేవ్ అనే అధ్యక్షుడు వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే క్రిస్మస్ రోజున సోవియట్ యూనియన్ని అంతం చేశాడు. సోవియట్ యూనియన్ అంతం చేసి, అంటే వాళ్ళ యొక్క నాస్తికత్వాన్ని అంతం చేసి ప్రజల హృదయాల్లో నుండి క్రీస్తుని తొలగించలేమని గట్టి తీర్మానం చేశాడు. ప్రజల హృదయాల్లో క్రీస్తుని తొలగించలేము, ఆయన ఆరాధించడాన్ని నిషేధించలేమని చెప్పి 45 సంవత్సరాల తర్వాత రష్యా ప్రజలు వీధుల్లోకి వచ్చి క్రిస్మస్ని పండుగగా చేసుకున్నారు. యేసు క్రీస్తు మా రాజు అన్నారు వాళ్ళు. దేవుడు రాజు, ఆయన మన రాజు, మన ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మన హృదయాల నేలే రాజు. ఆయన్ని మన హృదయాల నుంచి ఎవరు తీసివేయలేరు. ఎప్పుడంటే మనము ఆయన మన హృదయంలో రాజుకు ప్రతిష్ఠించుకున్నప్పుడు ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఎంత గొప్ప తీర్మానం